హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన పాలిసెట్ 2021 తెలంగాణ పేపర్ని కంటిన్యూ చేసుకుందాం. ఇంతకుముందు 2 వీడియోస్లో 2020 ప్రాబ్లమ్స్ లెక్కన మొత్తం 40 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకొని ఉన్నాం. ఈరోజు 41 క్వశ్చన్ నెంబర్ 41 నుంచి మనం అప్ టు 60 వరకు ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టూడెంట్స్, మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, మనకు జాగ్రత్తగా చూడండి. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ whose height is 100 meters at a point whose distance from the base of the tower is 100 meters. సో ఇక్కడ క్వశ్చన్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ కనుక్కోవాలి. సో ఒక టవర్ ఉంది, ఆ టవర్ యొక్క హైట్ 100 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి పైకి ఇట్లా కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ పక్క నుంచి అయినా ఇలా కనుక్కోవాలి, లేదంటే ఈ పక్క నుంచి అయినా ఇలా కనుక్కోవచ్చు. సో ఇక్కడ అయితే ఇది బేసు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ వాల్యూ కూడా ఇచ్చారు, మనకు 100 మీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ గమనిస్తే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్, అది మనం కనుక్కోవాల్సిన విషయం. హూజ్ హైట్ ఈజ్ 100 మీటర్స్ at a point whose distance from the base of the tower is 100 meters. బేస్ ఆఫ్ ద టవర్ నుంచి ఇక్కడికి 100 మీటర్స్ ఉందంట. సో ఇక్కడ నుంచి మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి, ఇది మనం కనుక్కోవాల్సింది. సో అంటే ఈ హైట్ ఇచ్చారు, ఇక్కడి నుంచి 100 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దాన్ని మనం కనుక్కోవాలి. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది ఇలాగా. సో మనకందరికి ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ అని అర్థమైపోయింది. సో మనం ఇలాగా ఏబిసి అని ఇట్లా పేరు పెట్టుకోవచ్చు. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావాలంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మనం బేసిక్ ట్రిగ్నామెట్రీలో మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ఇక్కడ తీటా అనుకున్నాం అనుకో, ఇక్కడ తీటా అనుకుంటే ఈ తీటా వాల్యూ కావాలంటే మనకు ఆపోజిట్ సైడ్ తెలిసిపోయింది, అడ్జసెంట్ సైడ్ తెలిసిపోయింది. కాబట్టి మనం ట్యాన్ తీటా ఫార్ములా అప్లై చేస్తాం. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఏబి బై బీసీ. అంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 100, బీసీ వాల్యూ కూడా 100, క్యాన్సిలేషన్ పోతే 1 వస్తుందని మనకు. అంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో ట్యాన్ వాల్యూ 1 ఎక్కడ ఉంటుందంటే ట్యాన్ 45. ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఉంది మనకు, ఎక్సర్సైజ్ 11.2కి సంబంధించి ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ట్యాన్ 45 వాల్యూ 1. కాబట్టి ట్యాన్ తీటా 1 వచ్చిందంటే మనకు ట్యాన్ 45 1 అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇది మన ఆన్సర్. సో అది ఎక్కడుంది? 4లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 cubes of side 6 centimeters, 8 centimeters, 1 centimeters are melted to form a new cube. Then length of the edge of the new cube is. సో ఇక్కడ 3 క్యూబ్స్ ఉన్నాయంట, వాటిని మెల్ట్ చేశారు. మెల్ట్ చేసి వాటిని కొత్తగా ఒక క్యూబ్గా తయారు చేస్తారు. సపోజ్ వాల్యూమ్ అంటే ఈ క్వశ్చన్లో 3 క్యూబ్స్ని మెల్టింగ్ చేసి కొత్త క్యూబ్ తయారు చేసి దాని యొక్క సైడ్ కనుక్కోమన్నారు. కాబట్టి ఇప్పుడు వీటిని మూడింటిని క్లబ్ చేసినప్పుడు వచ్చే వాల్యూము కొత్తగా తయారయ్యే దాని యొక్క వాల్యూమ్కి సమానం అయిపోతుంది. అంటే వాల్యూమ్ 1 ప్లస్ వాల్యూమ్ 2 ప్లస్ వాల్యూమ్ 3 ఈజ్ ఈక్వల్ టు న్యూ వాల్యూమ్ మనకు. స్టూడెంట్స్, ఇక్కడ 3 క్యూబ్స్ని మెల్ట్ చేసి కొత్త క్యూబ్ తయారు చేస్తున్నారంటే దాని యొక్క వాల్యూమ్స్, ఆ మూడిటి యొక్క వాల్యూమ్స్ యాడ్ చేసినప్పుడు మనకు కొత్త క్యూబ్ యొక్క వాల్యూమ్కి సమానం అయిపోతుంది. అంటే ఇక్కడ క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే మనకు అందరికీ తెలుసు, క్యూబ్ వాల్యూమ్ అంటే S3. దాని ప్రకారం ఫస్ట్ దాని యొక్క వాల్యూమ్ 6 cube,
సెకండ్ దాని యొక్క వాల్యూమ్ 8 క్యూబ్, నెక్స్ట్ థర్డ్ దాని యొక్క వాల్యూమ్ 1 క్యూబ్. ఈ మూడిటి యొక్క వాల్యూము కొత్త క్యూబ్ యొక్క వాల్యూమ్ను మనం ఎస్ క్యూబ్ అనుకున్నట్లయితే ఈ మూడు కూడా దీనికి సమానం అయిపోతాయి. కాబట్టి 6 క్యూబ్ అంటే ఇది, అలాగే 8 క్యూబ్ 1 క్యూబ్. సో ఈ మూడు వాల్యూస్ యాడ్ చేస్తే ఎస్ క్యూబ్, అంటే ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729. సో ఎస్ క్యూబ్ 729 కాబట్టి ఈ 729 మనం 9 × 9 × 9గా రాసుకోవచ్చు. దీని నుంచి మనం కంపేర్ చేస్తే ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ కాబట్టి దిస్ ఈజ్ 9 క్యూబ్, 9 క్యూబ్ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి దీనికి ఆన్సరు ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇన్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ కొసీకెంట్ ఏ. సో ఏ దగ్గర మనం సబ్జెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇన్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ కొసీకెంట్ ఏ. కొసీకెంట్ ఏ అన్నారు కాబట్టి ఏ దగ్గర సబ్జెక్ట్ చేసుకోవాలి. సో ఈ డయాగ్రామ్లో మనకు 90 డిగ్రీస్ ఇక్కడ ఉంది. ఈ సింబల్ అంటే 90 డిగ్రీస్ సింబల్ ఇది ఇలా పెడితే. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది మనకు ఇది హైపోటెన్స్. మనకు కొసీకెంట్ ఏ అన్నారు కాబట్టి కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్. మరి ఇక్కడ హైపోటెన్స్ ఏంది? ఏబి. ఆపోజిట్ సైడ్ అంటే ఏంది? ఏని సబ్జెక్ట్గా, కొసీకెంట్ ఏ అన్నారు కాబట్టి ఏని సబ్జెక్ట్ చేశారు కాబట్టి ఏకి ఎదురుగా ఉండేది ఇది, కాబట్టి దిస్ ఈజ్ బీసీ. సో ఇప్పుడు మనకి దీని ఆన్సరు 13/12. సో 13/12 ఎక్కడుంది? 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. చూడండి, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు B/A, దెన్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసుకుందాం మనం. సో దిస్ చూడండి, ABC అనుకుంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తీటా అని ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ పెట్టుకుందాం తీటా అని. ఇప్పుడు కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు B/A కాబట్టి సో కాట్ తీటా ఫార్ములా ఏంది? కాట్ తీటా అంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాబట్టి దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ A. కాబట్టి ఇది ఎంత అవుతుంది? √A² + B². అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మనం కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. మొత్తం మీద కాస్ తీటా వాల్యూ సైన్ తీటా వాల్యూ కనుక్కుంటే అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు B/√A² + B². సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు A/√A² + B². సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనం కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఈ రెండు యాడ్ చేయాలి. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా అంటే ఏమని? B/√A² + B² ప్లస్ A/√A² + B² బై అదేవిధంగా కాస్ తీటా మైనస్ సైన్ తీటా కదా, B/√A² + B² మైనస్ A/√A² + B². సో దీన్ని ఎల్సిఎం చేస్తే మనకు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేసినప్పుడు మనకు B+A/√A² + B² డివైడెడ్ బై దీన్ని ఎల్సిఎం చేస్తే B - A/√A² + B². సో ఈ √A² + B² ఇది పోతాయి. అప్పుడు B+A/B - A. సో మనకు వచ్చే ఆన్సర్ B+A/B - A సెకండ్లో ఉంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of a rhombus is 52 centimeters. If one of its diagonal is 24 centimeters, then length of the other diagonal. The perimeter of a rhombus ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ ఇచ్చారంటే సపోజ్ మనం రాంబస్ని ఇలాగ వేసుకుంటే మనం డయాగ్రాము దీని యొక్క పెరిమీటర్ 52 అని చెప్పారు. అంటే రాంబస్లో అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి కాబట్టి ఈ 52 4 భాగాలు చేస్తే 13, 13, 13, 13 వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క డయాగోనల్స్ ఇలా ఉంటాయి. ఇదొక డయాగోనల్. సో ఒక డయాగోనల్ వాల్యూ 24 అని ఇచ్చారు. సపోజ్ చూడండి పేర్లు పెడతాం A, B, C, D.
సో ఏసీ డయాగోనల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 24 అనుకుంటే ఇక్కడ మధ్యలో ఓ ఉంటుంది, పర్పెండిక్యులర్ బైసెక్షన్ కాబట్టి ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. మరి ఈ ఏసీ 24 అయినప్పుడు ఏఓ వాల్యూ మనం ఈజీగా చెప్పేది సగం ఉంటుంది. ఏఓ 12, ఏఓ వచ్చి 12. ఇప్పుడు మనం ఈ ఏఓ 12 కాబట్టి మనం ఒక ఏఓడి ఇన్ ట్రయాంగిల్ ఏఓడి పైథాగరస్ రూల్ ప్రకారం ఓడి కనుక్కోవచ్చు. ఓడి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏడి స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్. సో ఓడి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏడి స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్. అంటే ఇక్కడ మనకు రూట్ ఆఫ్ ఏడి స్క్వేర్ అంటే 169 మైనస్ ఓఏ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144. సబ్ట్రాక్షన్ చేస్తే 25 వస్తుంది. రూట్ 25 అంటే దిస్ ఈజ్ 5. అంటే ఓడి వచ్చి 5 వచ్చింది. ఇది 5 అంటే ఇక్కడ కూడా 5 ఉంటుంది. టోటల్గా ఈ లెంత్ వచ్చేసి 10 అవుతుంది. సో దీని ఆన్సరు 4. సో ఇది రాంబస్ యొక్క ప్రాపర్టీస్ తెలిసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఏంది రాంబస్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఆ డయాగోనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్షన్ చేసుకుంటాయి. సో ఇప్పుడైతే ఇది మొత్తం వాళ్ళు ఇచ్చారు, ఎంతనిచ్చారు 24 అన్నారు, అప్పుడు ఆటోమేటిక్గా ఇది 10. సో ఇంకా ఈ డయాగోనల్ కనుక్కోవాలంటే ఒకేసారి మొత్తం కనుక్కోలేం, ఈ కొద్దిగా కనుక్కోవచ్చు. మనం ఈ కొద్దిగా ఎలా కనుక్కోవచ్చు, ఈ ట్రయాంగిల్కి పైథాగరస్ రూల్ అప్లై చేసి కనుక్కోవచ్చు. అప్పుడు ఈ కొద్దిగా తెలిసిన తర్వాత ఇది 5 కాబట్టి రిమైనింగ్ కూడా 5 ఉంటుంది. కాబట్టి టోటల్ వచ్చేసి 5 + 5 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46లో a + b ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ క్వశ్చన్లో a + b ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అని ఇచ్చారు. సో ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ 90 డిగ్రీస్ అయిపోయినాయి. ఇంకా మూడో యాంగిల్ ఆటోమేటిక్గా 90 ఉంటుంది, ఎందుకంటే 3 కలిపితే 180 ఉండాలి కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమైపోయింది మనకు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఈ విధంగా వేసుకుంటే మనం దీనిలో ఈ విధంగా ఇక్కడ రైట్ యాంగిల్ పెట్టుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకొక గివెన్ ఉంది, కాట్ బి ఈజ్ ఈక్వల్ 3/4. మనకు కాట్ అనగానే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, కాట్ అనగానే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాబట్టి ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో కాట్ వాల్యూ 3/4 ఇచ్చారు కాబట్టి కాట్ బి. సో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కాట్ అంటే ఫార్ములా. సో ఇది 3 ఇది 4 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది 5 అవుతుంది. 5 అయినప్పుడు ఇప్పుడు మనం tan A ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు ఫార్ములా, tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, చూడండి దిస్ ఈజ్ ఏకి ఆపోజిట్గా 3 ఉంది, ఏకి అడ్జసెంట్ సైడ్గా 4 ఉంది, 3/4. కాబట్టి 1 దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, tan θ ఈజ్ ఈక్వల్ టు cot θ. tan θ cot θ రెండు సమానం అంట. మరి tan వాల్యూ cot వాల్యూ ఎప్పుడు రెండు సమానం అవుతాయంటే మనం ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో గమనించవచ్చు. θ వాల్యూ 45 డిగ్రీస్ అయితేనే tan cot రెండు సమానం అవుతాయి. అంటే ఇప్పుడు మనకు θ వాల్యూ తెలిసిపోయింది, θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అని. సో ఎప్పుడైతే θ వాల్యూ 45 డిగ్రీస్ అని తెలిసిపోయిందో మనం ఇప్పుడు వెంటనే సీకెంట్ θ అంటే ఏమని, సీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 45 డిగ్రీస్. సీకెంట్ 45 డిగ్రీస్ అంటే మనకు టేబుల్లో మనకు కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 అని తెలుసు. cos 45 1/√2 కాబట్టి we know that cos 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. మరి సీకెంట్ 45 అంటే ఏంది, కాస్కి రెసిప్రోకల్, అందువల్ల దీన్ని తిరగేస్తే వచ్చేస్తుంది సీకెంట్ 45√2. కాబట్టి దీని ఆన్సరు 3. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే tan θ ఈజ్ ఈక్వల్ టు cot θ, ఇది రిలేషన్. ఎప్పుడు ఈ రెండు సమానం అవుతాయి, θ 45 డిగ్రీస్ అయినప్పుడు. సో ఆటోమేటిక్ ఇప్పుడు θ వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు సీకెంట్ θ కనుక్కోవాలి. సీకెంట్ θ అంటే ఏంది, సీకెంట్ 45. మరి సీకెంట్ 45 చెప్పాలంటే మనకు cos 45 1/√2 కాబట్టి దాన్ని రెసిప్రోకల్ చేసేస్తే సీకెంట్ 45√2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48.
ద రేడియస్ ఆఫ్ ఎ కోన్, ఇక్కడ కోన్కు సంబంధించి ఇచ్చాడు. కోన్కు సంబంధించి ఇలాగా ఉంటుంది కోన్ మనకు. ద రేడియస్ ఆఫ్ ఎ కోన్ ఇది ఎంత అని ఇచ్చాడంటే 7 అని ఇచ్చారు కోన్. దాని యొక్క హైట్ ఎంత అని ఇచ్చారంటే దీని యొక్క హైట్ 10 మీటర్స్ అని ఇచ్చారు. దెన్ స్లాంట్ హైట్, దిస్ ఈజ్ స్లాంట్ హైట్, ఇది స్లాంట్ హైట్. చూడండి స్టూడెంట్స్, సో కోన్ డయాగ్రామ్ ఇది. సో ఇది రేడియస్ 7 అని ఇచ్చాడు. సో హైట్ ఇది 10. ఇప్పుడు స్లాంట్ హైట్ అంటే ఇది. సో సపోజ్ దీన్ని ఏ, ఇక్కడ ఓ, ఇక్కడ బి అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం ఈ రెండు కూడా 90 డిగ్రీస్ ఉంటాయి మనకు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబీ వాల్యూని హైపోటెన్స్ అవుతుంది. సో పైథాగరస్ రూల్ అప్లై చేస్తే మనకు ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏఓ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్. దాని ప్రకారం మనకు రూట్ ఆఫ్ 100 అంటే 10 స్క్వేర్ 100 కదా, 100 ప్లస్ 7 స్క్వేర్ 49. సో రూట్ 149 వస్తుంది. రూట్ 149 అంటే ఖచ్చితంగా ఇది మనం రూట్ వాల్యూస్ చూస్తే 12 12s ఆర్ 144. సో 12 పాయింట్ సంథింగ్ ఉండాలి దీనికి ఆన్సర్ మనకు ఖచ్చితంగా 12 పాయింట్ సంథింగ్. సో 12 పాయింట్ సంథింగ్ ఉండే ఆన్సర్లు ఇక్కడ ఇదొక్కటే ఉండేది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 149 అంటే ఇది 144 కంటే పెద్దది. 144 అంటే మనకు 12 అని తెలుసు. సో 149 ఖచ్చితంగా 12 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి గివెన్ ఆప్షన్స్లో మనం చూస్తే 12.2. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద బేస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 24 centimeters 18 centimeters. If one of the side of first triangle is 8 centimeters. సో ఇక్కడ ఒక 2 సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి చెప్పారు. డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకుంటే వీటి యొక్క బేసు ఇక్కడ దీని 24 అనుకుంటే ఇది వచ్చి 18. నెక్స్ట్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ 8 అన్నాడు. సో ఇది 8 అనుకుంటే దెన్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ దిస్ అన్నాడు, ఇది ఎంత అన్నాడు. సో దీనికి మనం ఏబిసి, దీనికి మనం పిక్యూఆర్ అనుకుంటే ఇప్పుడు రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్, ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పారు కాబట్టి, ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పారు కాబట్టి రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ఇది రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఏబి వాల్యూ 8 బై పీక్యూ వాల్యూ తెలియదు మనకు, పీక్యూ అలాగే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ 24 బై క్యూఆర్ వాల్యూ 18. సో మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 6 టేబుల్స్ 6 4s 6 3s. కాబట్టి చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4pq ఈజ్ ఈక్వల్ టు 4pq ఈజ్ ఈక్వల్ టు 8 3 24. సో pq ఈజ్ ఈక్వల్ టు 24/4, దిస్ ఈజ్ 6. సో దీనికి ఆప్షన్ 2. నెక్స్ట్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ OB ఈజ్ ఈక్వల్ టు 13 centimeters. OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB, OP 12 దెన్ AB. సో ఇది మొత్తం చెప్పాలి మనకు. ఈ మొత్తం చెప్పాలంటే మొత్తం చెప్పలేము మనం, PB చెప్పేయచ్చు. ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీని ప్రకారం PB చెప్పేయచ్చు. PB అంటే చూడండి, PB ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ OB స్క్వేర్ మైనస్ OP స్క్వేర్, పైథాగరస్ రూల్ ఇది. సో ఈ ట్రయాంగిల్కి పైథాగరస్ రూల్ అప్లై చేసినప్పుడు PB వాల్యూ రూట్ ఆఫ్ OB స్క్వేర్ ప్లస్ మైనస్ OP స్క్వేర్. సో రూట్ ఆఫ్ అంటే OB స్క్వేర్ అంటే 13 స్క్వేర్ 169 మైనస్ OP స్క్వేర్ అంటే 144 వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు సబ్ట్రాక్షన్ చేస్తే మనకు రూట్ 25 వస్తుంది. 25 వస్తే దీనికి ఆన్సరు 5. అంటే PB వాల్యూ 5 కదా, సో ఇది కూడా అంతే ఉంటుంది 5 ప్లస్ 5 10 centimeters. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4. సో మనకు AB కావాలంటే AB ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ PB, కాబట్టి 2 ఇంటూ 5 దిస్ ఈజ్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ఇఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. చూడండి సిమిలర్ ట్రయాంగిల్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంట. సో దిస్ ఈజ్ ABC, దిస్ ఈజ్ PQR అయినట్లయితే ఏ వాల్యూ 32, R వాల్యూ 65. సో దిస్ ఈజ్ R
65, R వాల్యూ 65. నెక్స్ట్ బి ఎంత, సో బి గురించి అడిగారు. సో స్టూడెంట్స్ ఇక్కడ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, అంటే ఈ రెండు కూడా 32. నెక్స్ట్ యాంగిల్ సి ఎంత ఉంటుందో యాంగిల్ ఆర్ ఎంత ఉంటుంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అంటే 65 degrees. ఇంకా రిమైనింగ్ బి ఎంత ఉంటుందో క్యూ కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు సో ఇది 32 అని తెలిసిపోయింది, ఇది 32. సో అలాగే ఇది 65 అని తెలిసిపోయింది. సో ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్లో మనం మొత్తం కూడితే 180 ఉండాలి. సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకు చూస్తే 60, 30, 90, 97 ఉంది. ఆల్రెడీ 97 ఉంది. ఇక ఎంత ఉండాలి మనకు 97 ఉండాలంటే 83 ఉండాలి మనకు. కాబట్టి యాంగిల్ బి వాల్యూ 83 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఇది టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ ఆఫ్ సర్కిల్ క్వశ్చన్, చాప్టర్ 9 ఉంది మనకు. సో టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ అని. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం గమనిస్తే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఇది డయామీటర్, సో దీనిలో ఏపీ వాల్యూ చూడండి, ఇది ఏపీ, ఇది 12 అని ఇచ్చారు ఏపీ. నెక్స్ట్ ఇది 16 అని ఇచ్చారు. ఈ డయాగ్రామ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఒక ట్రయాంగిల్ కనిపిస్తూ ఉంది మనకు. ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ డయామీటర్ ఉంది. ఒక సైడ్ డయామీటర్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఉంటుంది. అంటే ఈ పిఏబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పిఏబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఇది హైపోటెన్స్ అవుతుంది. సో ఏబీ వాల్యూ చెప్పచ్చు మనం. ఏబీ వాల్యూ ఎట్లా చెప్పచ్చు అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. కాబట్టి దీని నుంచి మనం దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ అంటే 144, ఇది 256 వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 400, అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √400. √400 అంటే ఏమని 20. సో ఏబీ వాల్యూ 20 కాబట్టి సో ఇది డయామీటర్, ఇది ఇక్కడ ఓ అనుకుంటే మనం సో ఇది 10 అవుతుంది, ఇది కూడా 10 అవుతుంది. సో ఇప్పుడు మనం షేడెడ్ పోర్షన్ కనుక్కోవాలి. కొంచెం పెద్ద లెక్క ఇది. షేడెడ్ పోర్షన్ ఎట్లా కనుక్కుంటామంటే సో హాఫ్, ఇక్కడ సర్కిల్లో హాఫ్ పోర్షన్ ఉంది, సెమీ సర్కిల్ అంటాం. సెమీ సర్కిల్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే మనకు షేడెడ్ పోర్షన్ వస్తుంది. సో సెమీ సర్కిల్ ఏరియాలో నుంచి మనం ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్షన్ చేయాలి. సెమీ సర్కిల్ ఏరియా అంటే ఏమన్నా మనకు πr² అని తెలుసు. మరి సెమీ సర్కిల్ ఏరియా అంటే ఏమని ½ πr² మైనస్ ట్రయాంగిల్ ఏరియా అంటే ఏమని తెలుసు మనకు ½ BH. సో చూడండి దీనిలో దిస్ ఈజ్ ½ πr² అంటే ½ ఇంటూ పై వాల్యూ ఇక్కడ 3 అని ఇచ్చాడు. పై వాల్యూ 3 మనకి గివెన్లో ఇచ్చాడు. సో r² అంటే ఇక్కడ r అంటే రేడియస్ 10, సో రేడియస్ 10 కాబట్టి r² అంటే 100 వస్తుంది. మైనస్ ఇక్కడ చూడండి ½ ఇంటూ BH అన్నాడు. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం కనుక్కుంటున్నాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీనిలో ఇది హైపోటెన్స్, ఇది ఏబి అనేది హైపోటెన్స్. సో ఇంకా ఇదైనా బేస్ అనుకోవచ్చు, ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అయిపోతుంది, లేదంటే ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అయిపోతుంది. కాబట్టి ఏపీని మనం బేస్ అనుకుంటే దాని 12, హైట్ వచ్చి 16. క్యాన్సిలేషన్ కొడదాం. ఇప్పుడు 2 1లు 2 50లు, ఇక్కడ 2 1లు 2 6లు. సో ఇక్కడ 53s are 150 మైనస్ 16 6లు 96. సో 150లో నుంచి 96, 150లో నుంచి 96 సబ్ట్రాక్షన్ చేస్తే 10లో నుంచి 6 పోతే 4, 14లో నుంచి 9 పోతే 54 అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు మనకు. సో దీనికి మనకు యాడ్ స్కోర్ ఇచ్చింటారు స్టూడెంట్స్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 57, క్వశ్చన్ నెంబర్ 57. సో ఇక్కడ ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ BAO ఈజ్ ఈక్వల్ 30 degrees అంట. చూడండి ఇక్కడ సో డయాగ్రామ్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు మనకు. చూడండి ఇది BAO, ఇది 30 degrees. ఇంకా ఏమి ఇచ్చారు మనకు BCO 40 degrees. BCO ఎక్కడుంది? ఇక్కడ BCO అంటే ఇక్కడ
సో ఈ రెండు ఇలా కలుపుకుంటే ఇది 40 degrees. 40 degrees ఇది చెప్పుండేది మనకు. స్టూడెంట్స్ మనకు ఈ గివెన్ డేటా ప్రకారం యాంగిల్ BCO 40 degrees కాబట్టి BCO 40 degrees ఇక్కడ పెట్టుకున్నాం మనం. అలాగే యాంగిల్ BAO 30 degrees కాబట్టి BAO 30 degrees అని. సో ఈ విధంగా ఈ లైన్ ఇలా గీసుకున్నాం, ఈ లైన్ ఇలా మనం గీసుకుంటే ఈ యాంగిల్స్ని మనం సెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే OA OB ఈ రెండు కూడా రేడియస్లు. అంటే ఇదొక ఈ ట్రయాంగిల్ ఇలా చూసినట్లయితే ఇది ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో మనకు రెండు సైడ్స్ సమానంగా ఉంటాయి. మరి రెండు సైడ్స్ సమానంగా ఉంటే ఈ సమానంగా ఉండే సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ 30 degrees ఉందంటే ఇక్కడ కూడా 30 ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ 30 ఉంటుంది. సో అది కండిషన్. అది ఏదైనా ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోవాలి. అందుకని ఇక్కడ 30 అని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా 30. అదేవిధంగా ఇక్కడ ఇటువైపు కూడా మనం చూస్తే, ఇటువైపు కూడా మనం గమనిస్తే ఇక్కడ 40 అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ 40 అని చెప్పారు కాబట్టి ఇక్కడ చూడండి OB OC రెండు కూడా రేడియస్లు. అంటే ఈ OBC అనేది కూడా ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్. అంటే రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. మరి రెండు భుజాలు సమానంగా ఉంటే వీటికి ఈ భుజాలకు సమానంగా ఉండే యాంగిల్స్ కూడా సమానం అయిపోవాలి. ఇక్కడ 40 కాబట్టి ఇక్కడ 40. సో ఇదంతా కూడా మనకు 9th క్లాస్లో వచ్చింది ఇది. సో ఇప్పుడు మనం చూడండి, సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ కింద ఉండే ట్రయాంగిల్లో ఈ రెండు 30 30 60 కాబట్టి ఇక్కడ 120. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో మనకు ఇక్కడ 40 ఉంది, ఇక్కడ ఒక 40 ఉంది, అంటే 80 కాబట్టి ఇది 100 ఉంటుంది, ఇక్కడ 100. సో ఎప్పుడైతే మనకు ఒక కండిషన్ తెలుసు, ఒక పాయింట్కి చుట్టూ ఉండేది 360 degrees ఉంటుంది కాబట్టి ఇక్కడ 120 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది, అంటే 220 వచ్చింది కాబట్టి 360 కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది 140 ఉండాలి. దిస్ ఈజ్ 140 degrees. కాబట్టి మనం అడిగింది కూడా అదే, యాంగిల్ AOC ఎంత. సో AOC ఎంత అంటే 140 degrees. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The ratio of volumes of two cones. The ratio of volumes of two cones is 4:5, and the ratio of radii of their base is 2:3. సో ఇక్కడ రెండు కోన్స్ ఉన్నాయి, ఆ కోన్స్ యొక్క వాల్యూమ్స్ రేషియో ఇచ్చేశారు, ఇంకా వాటి యొక్క రేడియస్ రేషియోలు కూడా ఇచ్చేశారు. అయితే వాటి యొక్క వర్టికల్ హైట్స్ రేషియో ఎంత అనేది కనుక్కోమన్నారు. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ వర్టికల్ హైట్స్ అన్నారు. అంటే ఇక్కడ రెండు డేటాలు ఇచ్చారు. ఏంది, వాల్యూమ్స్ ఇచ్చారు, వాల్యూమ్స్ యొక్క రేషియో ఎంత 4:5, రేడియస్ల యొక్క రేషియో 2:3. అయితే వర్టికల్ హైట్స్ యొక్క రేషియో ఎంత. సో స్టూడెంట్స్ ఒకసారి నేను ఇక్కడ చేశాను చూడండి. సో గివెన్ డేటా ప్రకారం రేడియస్ల రేషియో R1:R2 2:3. R1:R2 2:3 అంటే R1/R2 మనకు 2/3 వస్తుంది. సో దీని నుంచి మనం R1 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2/3 R2. సో ఇదొక ఇంపార్టెంట్ రిజల్ట్. దీన్ని వేరే దగ్గర మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఎక్కడంటే మనకి ఇంకా వాల్యూమ్స్ రేషియో కూడా ఇచ్చేసారు. సో కోన్ వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంది, కోన్ వాల్యూమ్ అంటే 1/3 πr² h. 1/3 πr² h ఇది కోన్ వాల్యూమ్ ఫార్ములా ఇది. దీనిలో 1/3 కాన్స్టాంట్ వాల్యూ, పై కాన్స్టాంట్ వాల్యూ, రేడియస్లు డిఫరెంట్. సో అందువల్ల రెండు కోన్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు ఒకదాని రేడియస్ని మనం R1 అనుకుంటే ఇంకొక దాని యొక్క రేడియస్ని R2 అనుకుంటాం. అలాగే వర్టికల్ హైట్స్ కూడా ఒకదాన్ని H1 అనుకుంటే ఇంకో దాన్ని H2 అనుకుంటాం. అందుకనే వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో చూడండి, వాల్యూమ్స్ రేషియో 1/3 π R1² H1 = 1/3 π R2² H2. ఇది 4:5 సమానం. సో ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ 1/3 ఈక్వల్ కాబట్టి పోతాయి. పై క్యాన్సిలేషన్ పోయిన తర్వాత
సో ఇప్పుడు మనం r1² h1 అంటే ఇక్కడ r1² అంటే ఇక్కడ r1 రిజల్ట్ చూడండి, ఇందాక తయారు చేసుకున్నాం మనం. r1 = 2/3 r2. r1² అంటే 4/9 r2². అందుకనే నేను ఇక్కడ r1² ప్లేస్లో 4/9 r2² h1 ఇష్టు ఇది ఇంకా ఈ క్యాన్సిలేషన్ పోయిన తర్వాత r2² h2. సో ఇప్పుడు ఇటువైపు ఈజ్ ఈక్వల్ టు 4:5 ఇలా కంటిన్యూ అవుతుంటుంది, ఎందుకంటే ఇది గివెన్ అనమాట. వాల్యూమ్స్ రేషియో 4:5 అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ r2² ఉంది, ఇక్కడ r2² ఉంది. క్యాన్సిలేషన్ పోయిన తర్వాత 4/9 h1 ఈ ఇష్టుకు బదులుగా మనం h2 అని రాసుకోవచ్చు. ఆ h2నే ఇంటూ 1/h2 అని రాసుకోవచ్చు మనం. ఈజ్ ఈక్వల్ టు 4:5 అంటే 4/5. ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, ఈక్వల్గా క్యాన్సిలేషన్ చేసేసాం. h1/h2 ఈజ్ ఈక్వల్ టు 9 ఇట్లా వెళ్ళిపోతుంది, 9/5. h1/h2 9/5 కాబట్టి h1:h2 ఈజ్ ఈక్వల్ టు 9:5. కాబట్టి h1:h2 9:5 అంటే మనకు ఈ ఆప్షన్ రెండో ఆప్షన్. నెక్స్ట్ స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 59. ఇఫ్ ఏ parallelogram ఈజ్ సైక్లిక్ దెన్ ఇట్ ఈజ్ ఏ డాష్. ఇఫ్ ఏ parallelogram ఈజ్ ఏ సైక్లిక్ దెన్ ఇట్ ఈజ్ ఏ డాష్ అంటే అది రెక్టాంగిల్ అవుతుందా, స్క్వైర్ అవుతుందా, క్వాడ్రిలేటర్ అవుతుందా, రాంబస్ అవుతుందా చెప్పాలి మనం. సో ఇక్కడ ప్యారలోగ్రామ్ ఒక సైక్లిక్ అంటున్నారు. అంటే అర్థం ఏమనంటే ప్యారలోగ్రామ్ యొక్క పాయింట్స్ చూడండి, ఒక సర్కిల్ మీద దాని యొక్క 4 వర్టిసెస్ ఉంటే దాన్ని మనం సైక్లిక్ అంటాం. మనం ఒక ఫిగర్ని మనం సైక్లిక్ ఫిగర్ అని అనాలంటే దాని యొక్క వర్టిసెస్ అన్నీ కూడా సర్కిల్ మీద ఉండాలి. సో ఇక్కడ ఇదొక ప్యారలోగ్రామ్ అని వాళ్ళే చెప్పేశారు కాబట్టి దాని యొక్క 4 వర్టిసెస్ దాని మీద ఉంటాయి. ఎప్పుడైతే ప్యారలోగ్రామ్ అని పిలిచారో సో ఏబి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి. అలాగే ఈ రెండు కూడా ఇలా సమానం అయిపోతాయి. సో ఇప్పుడు ఇది ప్యారలోగ్రామ్. తర్వాత దీనికి డయాగోనల్స్ మనం గీసినట్లయితే ఖచ్చితంగా ఆ డయాగోనల్ మనకు ఖచ్చితంగా సర్కిల్ యొక్క సెంటర్ ద్వారానే పోతుంది. ఆ డయాగోనల్ ఈ డయాగోనల్ అయినా సెంటర్ ద్వారానే పోతుంది, ఈ డయాగోనల్ అయినా సెంటర్ ద్వారానే. ఎప్పుడైతే డయాగోనల్స్ సెంటర్ ద్వారా పోయినాయో అవి ఈ సర్కిల్కి డయామీటర్స్ అయిపోతాయి. సో డయామీటర్స్ అయిపోయినాయి కాబట్టి ఏసీ యొక్క లెంత్ బీడీ యొక్క లెంత్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇచ్చిన ఫిగర్ ప్యారలోగ్రామ్ అని చెప్పి వాళ్ళు చెప్పేశారు కాబట్టి మామూలుగా అయితే ప్యారలోగ్రామ్లో డయాగోనల్స్ సమానంగా ఉండవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం గీసిన డయాగోనల్స్ సర్కిల్స్కి డయామీటర్స్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా డయామీటర్స్ ఎన్ని గీసుకున్నా సమానంగా ఉంటాయి. అంటే ఈ ప్యారలోగ్రామ్లో డయాగోనల్స్ సమానంగా ఉంటాయి. ఏ ప్యారలోగ్రామ్లో అయితే డయాగోనల్స్ సమానంగా ఉంటాయో అప్పుడు అది రెక్టాంగిల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ సైక్లిక్ దెన్ ఇట్ ఈజ్ ఏ రెక్టాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ద యాంగిల్ ఎట్ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ ఎట్ దట్ పాయింట్. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, చూడండి ఒక సర్కిల్ ఉంది. సో దీనికి సపోజ్ ద యాంగిల్ ఎట్ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్. సో ఇది ఒక రేడియస్. సో దిస్ ఈజ్ ఓ అనుకుంటే ఇక్కడ ఏ అనుకుంటాం మనం, ఏ అనుకుంటే సో ఇక్కడ ఒక ట్యాంజెంట్కి ఇస్తాం. సో ఇప్పుడు ఈ రేడియస్కి ఈ ట్యాంజెంట్కి ఉండే యాంగిల్ ఎంత మీకు అందరికీ తెలుసు. సో ఇట్ ఈజ్ 90 degrees. ప్రతిసారి ఎప్పుడైనా కూడా ఒక ట్యాంజెంట్కి రేడియస్కి ఉండేటువంటి యాంగిల్ ఎక్కడ చూసినా కూడా మనం ఇటువైపు చూసినా మనకు 90 degrees ఉంటుంది స్టూడెంట్స్. సో కాబట్టి దీని ఆన్సర్ 2. కాబట్టి ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. కాన్సెప్ట్లు మనం ఎంత బాగా మనం అర్థం చేసుకుంటే మనకు ఈజీగా మనం చేయొచ్చు. కాబట్టి ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.